న్యూజిలాండ్తో జరిగిన మూడో టీ20 మ్యాచ్లో భారత యువ ఓపెనర్ అభిషేక్ శర్మ అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శనతో చరిత్ర సృష్టించాడు. మొదటగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేయగా టీమిండియా కేవలం 10 ఓవర్లలోనే ఆ లక్ష్యాన్ని ఛేదించి ఘన విజయం సాధించింది. అభిషేక్ శర్మ ఈ మ్యాచ్లో కేవలం 20 బంతుల్లో 68 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. ఇతనికి తోడుగా సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ కూడా మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. అభిషేక్ శర్మ తన ఇన్నింగ్స్లో 7 ఫోర్లు మరియు 5 సిక్సర్లు బాదాడు. అతని స్ట్రైక్ రేట్ 340గా ఉంది. అయితే విశేషం ఏంటంటే అతను చేసిన 68 పరుగులలో 58 పరుగులు కేవలం బౌండరీల ద్వారానే వచ్చాయి. అయితే ఈ మ్యాచ్లో అభిషేక్ శర్మ సాధించిన రికార్డుల గురించి మాట్లాడుకుంటే అభిషేక్ శర్మ కేవలం 14 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. దీని ద్వారా తన గురువు యువరాజ్ సింగ్ పేరిట ఉన్న 12 బంతుల హాఫ్ సెంచరీ రికార్డును త్రుటిలో కోల్పోయాడు. యువరాజ్ సింగ్ 2007 టీ20 వరల్డ్ కప్ లో ఇంగ్లాండ్పై ఈ రికార్డు సృష్టించాడు. అయితే అభిషేక్ శర్మ బ్యాటింగ్ చూసి ఆశ్చర్యపోయిన కివీస్ ప్లేయర్లు మ్యాచ్ ముగిసిన తర్వాత అతని వద్దకు సరదాగా వచ్చి అతని బ్యాట్ను తనిఖీ చేశారు. బ్యాట్లో ఏముంది బ్రో, ఇలా స్పందిస్తోంది, ఏం పెట్టావు ఇందులో అని వారు ఆసక్తిగా అడిగారు. దానికి అభిషేక్ శర్మ స్పందిస్తూ బ్యాట్లో కాదు నాలో ఉంది అని సరదాగా సమాధానం ఇచ్చాడు. అయితే ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. తన ఇన్నింగ్స్ గురించి మాట్లాడుతూ జట్టు తన నుండి ఇలాంటి ఆటనే కోరుకుంటుందని, ప్రతిసారి ఇలా ఆడటం సులభం కాదని అభిషేక్ తెలిపాడు. యువరాజ్ సింగ్ రికార్డును బద్దలు కొట్టడం అసాధ్యమని భావించిన 14 బంతుల్లో హాఫ్ సెంచరీ చేయడం సంతోషంగా ఉందని చెప్పాడు. అయితే తన విజయానికి మానసిక బలం మరియు సహచరుల మద్దతే కారణమని, ఫీల్డ్ ప్లేస్మెంట్కు తగ్గట్టు తాను ఆడానని వివరించాడు.